హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూస్ సిరీస్. ఈరోజు మనం బర్నింగ్ ఇష్యూస్లో భాగంగా నీట్ ఎగ్జామ్ కాంట్రవర్సీ అనేది మనకు న్యూస్లో ఉంది కదా, సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్కి సంబంధించి లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే దాని ఫీజు వచ్చేసి ఓన్లీ 30,000 రూపీస్ మాత్రమే. అండ్ ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ మీరు ఈ 30,000 కూడా అట్ ఏ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ ఫీ ఏదైతే ఉందో 30,000 రూపీస్ అనేది, ఇది వ్యాలిడ్ టిల్ 15th జూలై వరకు మాత్రమే. సో మీరు ఈలోపు ఈ కోర్స్కి 30,000 రూపీస్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా, లేదా ఏదైనా డెమో వీడియో వినాలి అని అనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ LTXclasses.com. ఓకే, సో ఈరోజు మనము బర్నింగ్ ఇష్యూ సిరీస్లో నీట్ ఎగ్జామ్ కాంట్రవర్సీ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ నీట్ ఎగ్జామ్ అంటే ఏంటి, దీన్ని కండక్ట్ చేసేది NTA అని అంటున్నాం కదా. సో అసలు ఆ NTA అంటే ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి, దాని గవర్నింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అండ్ అసలు ఈ నీట్ ఎగ్జామ్ గురించి దీని చుట్టూ ఉన్న కాంట్రవర్సీ ఏంటి. ఓకే, అండ్ దాంతోపాటు మనకి కాన్స్టిట్యూషన్లో కానీ లేదా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాము. అండ్ దీని రిలేటెడే ఒక యాక్ట్ ఉంది, దట్ ఈస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024 అని చెప్పి. సో ఈ యాక్ట్ చీటింగ్, ఎగ్జామ్లో జరిగే ఈ చీటింగ్ని ఎలా అడ్డుకోవాలి అని చెప్పి, అంటే దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, ఓకే, సో దాంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, అండ్ యాక్ట్లో ల్యాకింగ్ ఏమేమి ఉన్నాయి, అవి మొత్తం ఈరోజు ఈ బర్నింగ్ ఇష్యూస్ సిరీస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో లెట్ us స్టార్ట్ విత్ ఫస్ట్ అసలు ఈ నీట్ ఎగ్జామ్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, NEET UG controversy has spotlighted the widespread issue of paper leaks, a malpractice that has plagued India for years. In the past 7 years, there have been 70 confirmed exam leaks across 15 states, casting serious doubts on the integrity of the nation's examinations. ఈ నీట్ కాంట్రవర్సీ అనేది అసలు ఈ పేపర్ లీకేజ్, దాని చుట్టూ ఎంత ఇష్యూస్ ఉన్నాయి, అసలు ఎంతెంత రేంజ్లో పేపర్ లీకేజ్ అనేవి జరుగుతోంది అనే దాన్ని మళ్ళీ స్పాట్లైట్లోకి తీసుకొని రావడం జరిగింది. సో పాస్ట్ 7 ఇయర్స్గా దాదాపు ఇండియాలో అక్రాస్ 15 స్టేట్స్ 70 ఎగ్జామ్స్లో ఈ పేపర్ లీకేజ్ కాంట్రవర్సీస్ని ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట. 70 ఎగ్జామ్స్లో పేపర్ లీకేజ్ జరిగింది అని అంటున్నారు, అక్రాస్ కండక్టెడ్ బై 15 స్టేట్స్ అనమాట. సో వీటన్నిటి బట్టి ఏం తెలుస్తుంది అని అంటే, వీ హ్యావ్ ఇట్ ఈస్ కాజింగ్ అ సీరియస్ డౌట్ ఆన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్స్ ఎగ్జామినేషన్స్. అసలు మన కంట్రీలో జరిగే ఎగ్జామ్స్ వేటినైనా సరే నమ్మాలా, నమ్మకూడదా, ఇవి ప్రాపర్గా జరుగుతున్నాయా, నీతిగా నిజాయితీగా లైక్ మెరిట్ వాళ్ళకి రివార్డింగ్గా ఉన్నాయా లేదా ఈ ఎగ్జామ్స్ అనే దాని మీద చాలా సీరియస్ కన్సర్న్స్, చాలా సీరియస్ డౌట్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. ఈ నీట్ కాంట్రవర్సీ మళ్ళీ వీటిని స్పాట్లైట్లోకి తీసుకొని రావడం జరిగింది అని అంటున్నాం. సో అసలు ఎంత ఇది ఉంది దీని మీద అంటే, ఎంత గ్రావిటీ ఉంది ఈ కాంట్రవర్సీస్కి అని అంటే, దాదాపు 1.7 crore అప్లికెంట్స్ ఈ లీకేజెస్ వల్ల సఫర్ అయ్యారు. ఇక్కడ మనం ఇందాక చెప్పాం కదా, 70 ఎగ్జామ్స్లో కన్ఫర్మ్ అయినవి, ఓకే, పేపర్ లీకేజెస్ కన్ఫర్మ్ అయిన ఎగ్జామ్సే 70 ఎగ్జామ్స్ దాకా ఉన్నాయి. వీటన్నిటి వల్ల దాదాపు 1.7 crore అప్లికెంట్స్ సఫర్ అవ్వాల్సి వచ్చింది. అండ్ రీసెంట్గా ఈ నీట్ UG 2024 పేపర్ లీక్ ఇష్యూ వల్ల ఇట్ అఫెక్టెడ్ ఎంతమంది అంటే నియర్లీ 24 lakh ఆస్పిరెంట్స్ని అఫెక్ట్ చేసింది ఈ నీట్ పేపర్ లీకేజ్ అనేది. ఓకేనా, సో దీనివల్ల ఏంటి అని అంటే, ఇండియా ఎగ్జామినేషన్ సిస్టంలో ఈ పేపర్ లీకేజ్ మాఫియా అనేది ఎంతగా నడుస్తుంది, ఎంతమందిని అఫెక్ట్ చేస్తుంది, ఎంతమందిని అని అన్నాము, దాదాపు 1.7 crore అప్లికెంట్స్ని అఫెక్ట్ చేస్తుంది. అది కూడా ఏంటి, కన్ఫర్మ్ అయిన పేపర్ లీకేజెస్, ఇంకా కన్ఫర్మ్ కానివి, ఇంకా కోర్టులో అడ్జుడికేషన్లో ఉన్నవి అవన్నీ పక్కన పెట్టేస్తే, ఇప్పటికే కన్ఫర్మ్ అయినవైతేనే 1.7 crore మందిని అఫెక్ట్ చేశాయి ఈ పేపర్ లీకేజెస్ అనేవి. సో ఇది ఎంత ఇంపార్టెంట్ బర్నింగ్ ఇష్యూ అనేది మనకి ఇక్కడే అర్థమైపోతుంది కదా. సో అసలు ఈ నీట్ ఎగ్జామ్ అంటే ఏంటని చూద్దాం ఫస్ట్, ఆ తర్వాత ఈ నీట్ చుట్టూ ఉన్న కాంట్రవర్సీ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ నీట్ UG అంటే నేషనల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఇది
వన్ ఆఫ్ ద టఫెస్ట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. నీట్ ఎగ్జామ్ అనేది ఏంటి? మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. దీన్ని కండక్ట్ చేసేది ఎవరు అని అంటే ఎన్టీఏ, అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని కండక్ట్ చేస్తుంది. అయితే ఈ నీట్ ఎగ్జామ్ దేనికోసం కండక్ట్ చేస్తుంది ఎన్టీఏ? ఫర్ అడ్మిషన్స్ ఇంటూ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్. నీట్ యూజీ అంటే నీట్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లోకి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లోకి అడ్మిషన్ కోసం కండక్ట్ చేసే ఎగ్జామ్ అనమాట. ఏంటి ఆ కోర్సెస్ అని అంటే ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ అంటే డెంటల్ సైన్సెస్ కానీ, ఆయుష్ కోర్సెస్. సో వీటిల్లోకి ఈ కోర్సెస్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి అడ్మిషన్ తీసుకోవడం కోసం కండక్ట్ చేసే ఎగ్జామే నీట్ ఎగ్జామ్ అనమాట. సో అసలు ఈ నీట్ ఎగ్జామ్ అనేది ఒక సింగిల్ నేషనల్ లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు ఫర్ అడ్మిషన్ ఇంటూ, ఇందాకే చెప్పుకున్నాం కదా, మెడికల్ కాలేజెస్కి, తర్వాత డెంటల్ కాలేజెస్కి, తర్వాత ఆయుష్ అంటే ఏంటి? ఆయుర్వేదిక్, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి అంటారు కదా. సో ఈ కోర్సెస్లోకి, తర్వాత బీవీఎస్సి అంటే బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్. వెటర్నరీ సైన్సెస్ అంటే ఏంటి? లైక్ వెటర్నరీ సైన్స్ అంటే ఏమంటాము మనం? జంతువులకి సంబంధించి వాటికి మెడికల్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆ డాక్టర్స్ కదా. సో వెటర్నరీ సైన్సెస్లోకి, తర్వాత యానిమల్ హస్బెండరీ కాలేజెస్కి. సో వీటికన్నిటికీ ఎంట్రన్స్ కోసం అని చెప్పి కండక్ట్ చేసే ఎగ్జామే నీట్ ఎగ్జామ్, అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటున్నాము, కండక్టెడ్ బై ఎన్టీఏ, దట్ ఈస్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో దీన్ని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు అండ్ ఇది ఆన్లైన్ మోడ్లో పెడతారు. టోటల్గా ఇది 11 లాంగ్వేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ రీజనల్ లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్, హిందీనే కాకుండా రీజనల్ లాంగ్వేజెస్ లైక్ మరాఠీ, ఒడియా, తమిళ్, తర్వాత ఉర్దూ, బెంగాలీ, తెలుగు, కన్నడ, అస్సామీస్. సో ఇట్లా రీజనల్ లాంగ్వేజెస్లో, వర్నాకులర్ లాంగ్వేజెస్లో కూడా నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఆన్లైన్ మోడ్లో జరిగే ఎగ్జామ్. అయితే దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారు అన్నాం? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఎన్టీఏ కదా. సో ఎన్టీఏ దీన్ని కండక్ట్ చేయకన్నా ముందు దిస్ టెస్ట్ వాస్ కండక్టెడ్ బై సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈ అని అంటాం కదా. సో సిబిఎస్ఈ వాళ్ళు ఈ బోర్డే ఈ నీట్ అంటే ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్ని కండక్ట్ చేసేది. అయితే తర్వాత దీన్ని ఎన్టీఏ కండక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఇప్పుడు మనం అసలు ఈ ఎన్టీఏ అంటే ఏంటనేది చూద్దాం. వాట్ ఈస్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది 2017లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ సొసైటీ. సో ఇండియన్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద ఒక సొసైటీ లాగా ఎస్టాబ్లిష్ అయిందేదే ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది అనమాట. అంటే ఇక్కడ మనం చూడాల్సినది ఏంటి? ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీనో లేకపోతే స్టాచ్యుటరీ బాడీనో కాదు. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే దాని రిలేటెడ్ ఆర్టికల్, దానికి సంబంధించిన ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్లో ఉండాలి. సో అట్లేం లేదు కాబట్టి ఇది కాదు, కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటి అని అంటే ఇట్ షుడ్ బి బ్యాక్డ్ బై ఎ స్టాచ్యూట్ ఇన్ ద సెన్స్ ఒక లెజిస్లేషన్, ఒక లెజిస్లేటివ్ బ్యాకింగ్ కనుక ఈ బాడీకి ఉంటే దాన్ని స్టాచ్యుటరీ బాడీ అంటాం. కానీ ఇక్కడ ఎన్టీఏ అనేది స్టాచ్యుటరీ బాడీ కాదు, కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఏ సొసైటీ అండర్ ఇండియన్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ 1860 అనమాట. కానీ ఇట్ ఈస్ అన్ అటానమస్ అండ్ సెల్ఫ్ సస్టైన్డ్ ఆర్గనైజేషన్. దేనికి? టు కండక్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఫర్ అడ్మిషన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అని అంటే ఎన్టీఏ ఈజ్ నాట్ జస్ట్ రెస్పాన్సిబుల్ ఓన్లీ ఫర్ కండక్టింగ్ నీట్ ఒక్కటే కాదు. ఎన్టీఏ అనేది హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ కోసం ఏ ఎగ్జామ్స్నైనా కండక్ట్ చేస్తుంది అని. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మిగతా ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయి ఎన్టీఏ కండక్ట్ చేసే మోస్ట్ ఫేమస్ ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే జేఈఈ మెయిన్స్ అంటాం కదా, ఐఐటి జేఈఈ మెయిన్స్ అని చెప్పి ఫర్ ఇంజనీరింగ్, నీట్ ఫర్ మెడిసిన్ అండ్ సియూఈటీ క్యూట్ అని అంటాం కదా. సో మిగతా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కోసం ఈ క్యూట్ యూజీ అని చెప్పి ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసేది ఎన్టీఏనే. అండ్ ఇవి కాక ఇంకా క్యూట్ పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఎంట్రన్స్ కూడా ఇది కండక్ట్ చేస్తుంది. తర్వాత యూజీసీ నెట్ కానీ, సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ కానీ ఈ ఎగ్జామ్స్ని కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనే కండక్ట్ చేస్తుంది. యూజీసీ నెట్ అనేది ఏంటి? టు డిటర్మైన్ ద ఎలిజిబిలిటీ ఫర్ ద అవార్డ్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. యూజీసీ నెట్ ఎగ్జామ్ రాస్తే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని చెప్పి ఇస్తారనమాట. విత్ దాట్ ఎ పర్సన్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ అ అసిస్టెంట్ ప్రొఫెసర్, లేదా ఇండియన్ యూనివర్సిటీస్లో ఏదైనా పిహెచ్డీ చేయాలి అని అనుకున్నా
సో యూజీసీ నెట్ క్వాలిఫై అయ్యి ఉండాలన్నమాట. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా తన కెరీర్ తీసుకోవాలి అనుకున్నా, లేదా యూనివర్సిటీస్లో పిహెచ్డీ చేయాలి అనుకున్నా యూజీసీ నెట్ క్వాలిఫై అవ్వాలి. సో ఆ యూజీసీ నెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడము. తర్వాత సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అనేది కెమికల్ సైన్సెస్, ఎర్త్ అట్మాస్ఫియరిక్, తర్వాత ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ ఇట్లాంటి వాటిల్లో పిహెచ్డీ చేయడం కోసం సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అని చెప్పి జరుపుతుంది. సో ఇవి కండక్ట్ చేసేది కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనే. అండ్ అంతేకాక ఇంకా ఇవన్నీ డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్టెడ్ బై ఎన్టీఏ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సీమ్యాట్ అంటే కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ అని, హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ టెస్ట్, గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్, తర్వాత ఢిల్లీ యూనివర్సిటీకి ఎంట్రన్స్ టెస్ట్, తర్వాత జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్ అంటారు కదా దానికి, ఇవన్నిటికీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి వీటన్నిటిలో మనం అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ బై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అని అంటారనమాట. ఇప్పుడు మనం ఈ ఎన్టీఏ యొక్క గవర్నెన్స్ మోడల్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఎన్టీఏకి అంటే దీన్ని అడ్మినిస్ట్రేషన్, దీని ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అంటే ఎన్టీఏని ఇట్ ఈస్ చైర్డ్ బై అన్ ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ అపాయింటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎన్టీఏ చైర్పర్సన్ అనే అతను ఒక ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ అయి ఉండాలి. అతన్ని అపాయింట్ చేసేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అతన్ని లేదా ఆమెని అపాయింట్ చేయడం జరుగుతుందన్నమాట. And the Director General of NTA in the rank and the pay equivalent to the Joint Secretary to the Government of India is its CEO, Chief Executive Officer. సో ఈ ఎన్టీఏకి ఒక చైర్పర్సన్ ఉంటారు అండ్ దాంతోపాటు ఒక డైరెక్టర్ జనరల్ అని చెప్పి ఉంటారనమాట. సో ఇతను ఈక్వల్ టు ఏ క్యాడర్ అంటే మనకి జాయింట్ సెక్రటరీ క్యాడర్తో సమానమైన పర్సన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్టీఏగా ఉంటారు. అండ్ ఆల్సో పే కూడా అతనికి ఈక్వల్ టు జాయింట్ సెక్రటరీ క్యాడర్ వాళ్ళకి ఎంత పే అయితే ఉంటుందో శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఒక జాయింట్ సెక్రటరీకి ఏమేమి ఉంటాయో అవన్నీ ఇతనికి కూడా ఉంటాయి. అండ్ అతన్ని ఏమని పిలుస్తారు అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఈఓ ఆఫ్ ఎన్టీఏ అని చెప్పి పిలుస్తారనమాట. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గేవ్ డైరెక్షన్స్ టు ఎన్టీఏ and the general body in respect of its policies and NTA is bound to comply with such directions. సో ఇది ఎట్లా పనిచేయాలి ఏంటి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్టీఏకి డైరెక్షన్స్ ఇస్తుంది అండ్ ఎన్టీఏ ఈజ్ బైండెడ్ అంటే గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా ఎన్టీఏ వినాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎన్టీఏ యొక్క గవర్నెన్స్ స్ట్రక్చర్ గురించి. ఇంకా దీని ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే ఎన్టీఏ ఫంక్షన్స్ విషయానికి వస్తే టు ఐడెంటిఫై పార్ట్నర్ ఇన్స్టిట్యూషన్స్ with adequate infra from the existing schools and higher education institutions that would facilitate the conduct of online exams without adversely impacting their academic routine. అంటే ఇప్పుడు మనం ఏమన్నాము ఇది కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఆన్లైన్లో ఉంటాయి కదా మోస్ట్లీ. సో ఆన్లైన్లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని అంటే లైక్ కంప్యూటర్ అవైలబిలిటీ ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సో పార్ట్నర్ ఇన్స్టిట్యూషన్స్ని ఐడెంటిఫై చేయడం దీని పని. అంటే ఎగ్జిస్టింగ్ స్కూల్స్ కానీ లేదంటే ఏమన్నా ఇంజనీరింగ్ కాలేజెస్లో జనరల్గా అట్లాంటి వాటిల్లో ఎక్కువగా మనకి ఎగ్జామ్ సెంటర్స్ని పెడుతూ ఉంటారు కదా. సో వాటిని ఐడెంటిఫై చేయడం ఎందుకు అంటే దట్ వుడ్ ఫెసిలిటేట్ ద కాండక్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్స్. అంటే వాటి యొక్క అకాడమిక్ రొటీన్ అఫెక్ట్ అవ్వకుండా ఆన్లైన్ ఎగ్జామ్స్ని ఫెసిలిటేట్ చేసే పార్ట్నర్ ఇన్స్టిట్యూషన్స్ని ఐడెంటిఫై చేయడము ఎన్టీఏ యొక్క పని. అండ్ అంతేకాకుండా అన్ని సబ్జెక్ట్స్కి మోడర్న్ టెక్నిక్స్ని యూజ్ చేసి క్వశ్చన్ బ్యాంక్ను తయారు చేయడం కూడా దీని పనే. తర్వాత ఒక స్ట్రాంగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కల్చర్ R&D కల్చర్ని ఎస్టాబ్లిష్ చేయాలి విత్ అ పూల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ టెస్టింగ్. అంటే ఏ విధంగా టెస్ట్ చేస్తే బాగుంటుంది అనే దానికోసం అని చెప్పి కొంతమంది పూల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని తీసుకొని ప్రాపర్ R&D కల్చర్ని ఎస్టాబ్లిష్ చేయడము. తర్వాత అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ సేమ్ ఇట్లా ఎన్టీఏ లాంటివే వేరే కంట్రీస్లో లైక్ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ ETS అని చెప్పి అట్లాంటివి కొన్ని ఉన్నాయి. వాటితోటి కొలాబరేట్ అవుతూ అంటే బెస్ట్ కేస్ స్టడీస్ని తీసుకోవడము, అక్కడ వర్కింగ్ మోడల్స్ ఏవైతే బాగున్నాయో వాటిని ఇక్కడ రెప్లికేట్ చేసేదానికి ట్రై చేయడము, ఇవంతా కూడా ఎన్టీఏ చేయాల్సిన ఫంక్షన్స్లో భాగంగా చెప్తున్నాం. అండ్ ఇట్ ఆల్ టు అండర్టేక్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు ఇట్ బై ద మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్స్. ఇప్పటి వరకు అవి పెడుతుంది అని చెప్తున్న ఎగ్జామ్సే కాక ఇంకేదైనా ఒక డిపార్ట్మెంట్ కానీ లేదా ఏదైనా ఒక మినిస్ట్రీ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్స్ కానీ
వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ని ఏమన్నా కూడా దీనికి ఇంట్రెస్ట్ చేయొచ్చు, అంటే ఇవి కూడా నువ్వే పెట్టు అని చెప్పి ఎన్టీఏకి చెప్తే అది కండక్ట్ చేయాలి. సో ఇది ఎన్టీఏ యొక్క గవర్నెన్స్ చూసాము. అసలు ఎన్టీఏ అంటే ఏంటో చూసాము, దాని గవర్నెన్స్ చూసాము, దాని ఫంక్షన్స్ కూడా చూడడం జరిగింది. అట్లాంటి ఎన్టీఏ నీట్ ఎగ్జామ్ని పెడుతుంది అని అన్నాం. నీట్ అంటే ఏంటి? నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ కదా. అయితే ఇప్పుడు ఆ నీట్ మీద వచ్చిన కాంట్రవర్సీ ఏంటి అనేది చూద్దాం. దానికి సంబంధించి ఎన్టీఏ ఏమంటోంది అనేది కూడా చూద్దాం. వై ఇస్ ద నీట్ యూజీ రిజల్ట్ 2024 కాంట్రవర్సీ? ఎందుకు అనంటే ఫస్ట్ ఏంటి, అలిగేషన్స్ ఆఫ్ మిస్కాండక్ట్, అంటే ప్రాపర్గా కండక్ట్ చేయలేదు అని చెప్పి అలిగేషన్స్ వచ్చాయి. ఎందుకు అనంటే మే 5వ తేదీ ఎగ్జామ్ జరిగింది. ఓవర్ 24 lakh స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ నీట్ ఎగ్జామ్. టోటల్గా 14 లొకేషన్స్లో 14 ఇంటర్నేషనల్ లొకేషన్స్తో సహా 571 సిటీస్, 571 సిటీస్లో 4750 సెంటర్స్లలో 24 lakh స్టూడెంట్స్ అపియర్ అయ్యారు, ఇంక్లూడింగ్ 14 ఇంటర్నేషనల్ లొకేషన్స్. అది మే 5వ తేదీ జరిగింది నీట్ ఎగ్జామ్. అయితే జూన్ 4వ తేదీ దాని రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది. అయితే రిజల్ట్ డిక్లేర్ చేసిన వెంటనే దెర్ వాజ్ ఎ లార్జ్ ఇట్ ఇమీడియట్లీ కాస్ట్ ఎ హ్యూ అండ్ క్రై, అంటే దాని మీద నిరసనలు వెల్లువెత్తాయన్నమాట. ఎందుకు అనంటే దీని మీద మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ ఇష్యూ ఇక్కడ ఏమొచ్చింది, అవార్డింగ్ ఆఫ్ గ్రేస్ మార్క్స్ టు ఓవర్ 1500 స్టూడెంట్స్. ఓకే, దాదాపు 1500 మంది స్టూడెంట్స్కి గ్రేస్ మార్క్స్ వేశారు. సో అట్లా అంటే ఇంకేంటి అనంటే అన్యూజువల్లీ హై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అచీవింగ్ పర్ఫెక్ట్ స్కోర్స్ అండ్ అలిగేషన్స్ ఆఫ్ లీక్డ్ క్వశ్చన్ పేపర్. ఒకటి ఏంటి అనంటే అంత పర్ఫెక్ట్ స్కోర్స్ ఎలా వచ్చాయి, హై స్కోర్స్ ఎలా వచ్చాయి, పేపర్ లీక్ అయ్యింది. ఇంకోటి 1500 మంది స్టూడెంట్స్కి గ్రేస్ మార్కులు ఎందుకు వేశారు, ఇవన్నీ దీని మీద వచ్చిన అలిగేషన్స్ అనమాట. ఇంకా ఏమంటున్నారు అంటే ఇక్కడ చూడండి, ద రిజల్ట్ ఆల్సో షోడ్ దట్ 67 స్టూడెంట్స్ అచీవ్డ్ ఏ టోటల్ స్కోర్ ఆఫ్ 720, విచ్ ఈస్ అ హయ్యర్ పర్సంటేజ్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ రిజల్ట్స్. ఇంతకుముందు ఇయర్స్తో కంపేర్ చేస్తే 720 మార్క్స్ స్కోర్ రావడము అనేది 67 మందికి వచ్చింది ఈ ఇయర్. అదే 2023లో చూస్తే ఈ ఫుల్ మార్క్స్ ఓన్లీ 2 మాత్రమే వచ్చింది. అదే 2022లో వస్తే 3 మాత్రమే వచ్చింది. 2021లో 2 వచ్చింది, 2020లో 1 వచ్చింది. సో ఇట్లా జస్ట్ సింగిల్ డిజిట్లో ఉంది. లెస్ దాన్ 5 మాత్రమే అంత ఫుల్ స్కోర్స్ తెచ్చుకోగలిగారు, లైక్ 1, 2, 3 అట్లా అని చెప్పి. కానీ అదే 2024లో 720 స్కోర్ చేసిన వాళ్ళు దాదాపు 67 స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే అది కొంచెం కాదు, యాక్చువల్గా చాలా అన్యూజువల్గానే అనిపిస్తుంది కదా. సో ఇట్ ఈస్ అలెజ్డ్ దట్ ఇంకొక కాంట్రవర్సీ ఏముంది దీంట్లో అనంటే 6 of the toppers had appeared for the exam at the same center in Haryana. హర్యానాలో ఒకటే సెంటర్ నుంచి ఉన్న వాళ్ళల్లో 6 మంది టాపర్స్గా ఉన్నారు. సో అంటే ఆ ఎగ్జామ్ సెంటర్లో సంథింగ్ ఏదో ఫిషీగా జరిగింది, అంటే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఏదన్నా లీక్ అయిందనో లేకపోతే అక్కడ ఏదన్నా మాల్ ప్రాక్టీస్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎగ్జామ్ జరిగిందనో మొత్తానికి చాలా డౌట్స్ అయితే రైజ్ అయ్యాయన్నమాట దీని గురించి. అయితే మరి ఇన్ని డౌట్స్ వస్తే మరి దీని మీద ఎన్టీఏ ఏమంటోంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క స్టాన్స్ ఏంటి దీని మీద అని అంటే ఎన్టీఏ సెడ్ దట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని అంటే మనం ఏమంటున్నాము, పోయినసారి కన్నా ఈసారి దాదాపు 67 మందికి ఫుల్ స్కోర్స్ ఎలా వచ్చాయి, 2023లో ఓన్లీ 2 కదా వచ్చాయి అని అంటున్నారు కదా. 2023తో కంపేర్ చేస్తే 2024లో 3 lakh మంది ఎక్కువగా అపియర్ అయ్యారు ఎగ్జామ్కి. ఓకే, సో ఇంక్రీజ్ ఇన్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామ్ న్యాచురల్లీ లెడ్ టు ఇంక్రీజ్ ఇన్ హై స్కోర్స్. అంటే లార్జ్ పూల్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్ అయ్యే వాళ్ళు పెరిగారు కాబట్టి హై స్కోర్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా పెరిగారు అనేది ఎన్టీఏ చెప్తున్న మాట. బట్ అంటే అట్లా వీళ్ళు పెరిగితే వీళ్ళు పెరగాలి అనే రూల్ ఏం లేదు కదా, అది స్టూడెంట్స్ అంటున్న మాట. అంటే ఏంటి అని అంటే ఎంత ఎక్కువ మంది రాస్తే మాత్రము మరి పోయినసారి 2 ఫుల్ స్కోర్స్ వచ్చి ఈసారి 67 మందికి ఎలా వస్తుంది, అది ఎన్టీఏ చెప్తున్న దాన్ని వీళ్ళు కొట్టిపారేస్తున్నారు. అండ్ ఇంకోటి ఎన్టీఏ ఏం చెప్తోంది చూడండి,
అకార్డింగ్ టు ఎన్టీ అఫీషియల్ 2024 నీట్ వాస్ కంపారిటివ్లీ ఈజియర్ దాన్ ప్రీవియస్ ఇయర్స్. పోయిన ఇయర్ పేపర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ పేపర్ కొద్దిగా ఈజీగా ఉంది కాబట్టి స్కోర్స్ ఎక్కువగా వచ్చాయి అని కూడా ఒక ఎన్టీ అఫీషియల్ చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఎన్టీఏ ఎక్స్ప్లెయిన్ దట్ సమ్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ 6 ఆఫ్ ద టాపర్స్ హ్యాడ్ గాట్ కంపెన్సేటరీ మార్క్స్ ఫర్ లాస్ ఆఫ్ టైమ్. ఆ గ్రేస్ మార్కులు ఎందుకు వేసాము అంటే వాళ్ళకి టైం పోయింది కాబట్టి దాన్ని కంపెన్సేట్ చేయడం కోసం గ్రేస్ మార్కులు వేయడం జరిగింది అని చెప్పడం జరిగిందనమాట. అయితే మరి ఈ కాంట్రవర్సీ మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమనింది అనంటే, సుప్రీంకోర్టుకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది అనంటే, ఎవరికైతే ఆ గ్రేస్ మార్కులు వేశారు అని అంటున్నారో వాళ్ళకందరికీ మళ్ళీ ఎగ్జామ్ పెడతాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి చెప్పింది. సో ఇట్ విల్ కండక్ట్ రీటెస్ట్ ఫర్ 1563 స్టూడెంట్స్ హూ వర్ గివెన్ గ్రేస్ మార్క్స్ అనమాట. అండ్ ఆ రీటెస్ట్ జూన్ 23వ తేదీ జరిగింది. ఓకే, ఎగ్జామ్ జూన్ 23వ తేదీ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు ఏమనింది అని అంటే, ఒకవేళ వాళ్ళు అంటే ఆ 1563 మెంబర్స్ కనుక మళ్ళీ రీటెస్ట్కి ఒప్పుకోకపోతే, ఒకవేళ వాళ్ళలో ఎవరన్నా ఇఫ్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ ఎ రీటెస్ట్, అప్పుడు సుప్రీంకోర్టు ఏమనింది అని అంటే, ఏవైతే ఆ గ్రేస్ మార్కులు యాడ్ చేశారో వాటిని తీసేసి ఉన్న స్కోర్ ఏదైతే ఉందో వాటితోటి వాళ్ళు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు. లేదా వాళ్ళకి ఆ గ్రేస్ మార్కులు మేము అట్లా తీసేయము, అవి ఎందుకు, మాకు లాస్ ఆఫ్ టైం వల్ల వచ్చినవి కదా అని కనుక ఆస్పిరెంట్స్ ఫీల్ అయితే దెన్ దే నీడ్ టు టేక్ ఏ రీటెస్ట్. ఆ రీటెస్ట్లో ఎంత స్కోర్ వస్తే అంత ఫైనల్ అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. సో దీని మీద గవర్నమెంట్ స్టాన్స్ ఏంటి, ఎన్టీఏ అది చెప్పింది. గవర్నమెంట్ ఏం చెప్తోంది అని అంటే, యూనియన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమన్నారు అని అంటే, ఎన్టీఏది ఒక ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్గా దీన్ని చెప్పడం జరిగింది. ఓకే, హీ రిగార్డెడ్ ఇట్ యాజ్ అ ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్. అండ్ ఆల్సో దీని మీద ఒక హై లెవెల్ కమిటీని అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఫార్మర్ ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ గారు ఉన్నారు కదా, సో ఆయన నేతృత్వంలో ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది, హై లెవెల్ కమిటీని, 7 మెంబర్ కమిటీ అనమాట. దేనికి అనంటే ఏమంటారు దీన్ని, ఈ ఎన్టీఏ యొక్క ఫంక్షనింగ్ అండ్ ఫెయిర్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గురించి చెక్ చేయమని చెప్పి, అంటే దాని మీద రిపోర్ట్ ప్రిపేర్ చేయమని చెప్పి రాధాకృష్ణన్ గారి నేతృత్వంలో ఒక 7 మెంబర్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఈ కమిటీ 2 నెలల్లో రిపోర్ట్ ఇవ్వబోతోంది. అయితే ఈలోపు గవర్నమెంట్ ఏం చేసింది, ఆ ఎన్టీఏ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఆ పోస్ట్ నుంచి తొలగించేసి కంపల్సరీ వెయిట్ కింద పెట్టేసింది అనమాట డిఓపిటీలో. సో ఇంకేంటి అని అంటే, సిబిఐ హ్యాస్ టేకెన్ ఓవర్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ నీట్ కాంట్రవర్సీ ఫాలోయింగ్ ద డిస్కవరీ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ పేపర్ లీక్ బై ఇన్వెస్టిగేషన్స్ ఇన్ బీహార్. సో సిబిఐ కూడా దీన్ని టేకప్ చేసింది ఈ కేసుని. అండ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫైర్ మీన్స్ యాక్ట్ అనేది నోటిఫై చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024 గురించి చూద్దాము. బట్ బిఫోర్ దట్, ఎడ్యుకేషన్కి సంబంధించి అండ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మన కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి అండ్ గవర్నమెంట్ తీసుకొని వస్తున్న ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ విషయానికి వస్తే ఇది అందరికీ తెలిసిండేదే, రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A, అంటే 6 to 14 years ఏజ్ మధ్య ఉన్న వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పి. అండ్ ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు, ఇట్ వాజ్ యాక్చువల్లీ ఇన్సర్టెడ్ ఆర్టికల్ 21A అనేది బై 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2002 అనమాట. ఇది ఫస్ట్ ఆర్టికల్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. ఇంకా రైట్ టు ఈక్వాలిటీలో ఎడ్యుకేషన్ ఎలా వస్తుంది, ఆర్టికల్ 14లో ఇట్ ఎన్ష్యూర్స్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా కదా. అంటే ఇట్ అండర్లైజ్ ద నీడ్ ఫర్ ఫెయిర్ అండ్ నాన్ డిస్క్రిమినేటరీ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్. ఎందులో అయినా ఈక్వాలిటీ ఆఫ్ లా ఉండాలి అని అంటే నాన్ డిస్క్రిమినేటరీ, ఎవరిని వేరు చేసి చూసే విధంగా ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అనేవి ఉండకూడదు అని చెప్పి చెప్తోంది ఆర్టికల్ 14 ఇండైరెక్ట్లీ. అంటే ఇది ఇంప్లాయిడ్ రైట్ కింద మనం చూడొచ్చు దీన్ని. తర్వాత ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. సో ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఏం చెప్తోంది, రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అని చెప్తోంది కదా. అంటే ఏంటి అని అంటే, ఎవరైనా ఒక సోషల్లీ లేదా ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్ లేదా ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ ఈ గ్రౌండ్స్ కింద డిస్క్రిమినేట్ చేయకూడదు వాళ్ళని అని చెప్పి చెప్తోంది. సో ఆర్టికల్ 15 కూడా మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ కింద మనం దీన్ని చూడొచ్చు. తర్వాత ఆర్టికల్ నెంబర్ 46 ఏం చెప్తోంది, ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. అంటే ఏంటి అని అంటే,
స్టేట్ ఇది ఏంటి మనకి ఆర్టికల్ నెంబర్ 46 అంటే దేని కిందకి వెళ్తుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కిందకి వెళ్తారు కదా. సో స్టేట్ షెల్ ప్రమోట్ విత్ స్పెషల్ కేర్ ద ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్, పర్టికులర్లీ ఎస్సీలు ఎస్టీలు, అండ్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ సోషల్ ఇంజస్టిస్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. సో స్టేట్ మెజర్స్ తీసుకోవాలి దేనికోసము అని అంటే వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా వాళ్ళని సోషల్ ఇంజస్టిస్ అండ్ ఏ రకమైన ఎక్స్ప్లాయిటేషన్కి వాళ్ళని గురి కానియకుండా పర్టికులర్గా ఎస్సీస్ని ఎస్టీస్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత స్టేట్ మీద ఉంది అని చెప్పి డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద ఆర్టికల్ నెంబర్ 46 చెప్తోంది. అండ్ ఆర్టికల్ నెంబర్ 45 ఏం చెప్తోంది, అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ ద స్టేట్ షెల్ ఎండీవర్ టు ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అంటిల్ ద కంప్లీట్ ఏజ్ ఆఫ్ 6 years. 6 to 14 అయితే రైట్ టు ఎడ్యుకేషన్ కింద 21A. అంటిల్ ద కంప్లీట్ ఏజ్ ఆఫ్ 6 years అయితే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అంటే 6 years కన్నా ముందు, అది ఆర్టికల్ నెంబర్ 45 చెప్తోంది. ఇది కూడా డిపిఎస్పినే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని. తర్వాత ఆర్టికల్ 51A అంటే ఫండమెంటల్ డ్యూటీస్ కదా. సో ఇక్కడ ఏమొస్తుంది చూడండి, డ్యూటీ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీ ఫర్ ఎడ్యుకేషన్ టు హిస్ చైల్డ్ ఆర్ వార్డ్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 6 to 14 years. అంటే 6 to 14 years మధ్య ఉన్న వాళ్ళకి చదువుకునే హక్కు ఉంది అనేది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టికల్ 21A కిందికి వస్తుంది. సో 6 to 14 years మధ్య ఉన్న వాళ్ళ చైల్డ్ లేదా వాళ్ళ వార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను చదివించాల్సిన డ్యూటీ ఉంది అనేది ఆర్టికల్ నెంబర్ 51A చెప్తుంది. అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాన్స్టిట్యూషన్లో మనకి ఫండమెంటల్ రైట్స్లో ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్లో ఉంది, అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా ఉంది. ఫండమెంటల్ రైట్స్లో వచ్చేసి ఏం చెప్పుకున్నాం మనము, ఆర్టికల్ నెంబర్ 14, 15, తర్వాత 21A. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్లో ఇది ఆర్టికల్ నెంబర్ 51A. తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ విషయానికి వస్తే ఆర్టికల్ నెంబర్ 45 and 46. ఇవన్నీ కూడా మనకి ఎడ్యుకేషన్ అండ్ ఎగ్జామినేషన్ రిలేటెడ్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ అనమాట. ఇంకా గవర్నమెంట్ తీసుకొని వచ్చిన ఇనిషియేటివ్స్ ఏమున్నాయి అంటే లైక్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఎన్ఈపీ 2020 చూడొచ్చు, సర్వశిక్ష అభియాన్, తర్వాత రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ రూసా అంటాం కదా ఇది, తర్వాత నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఇవన్నీ గవర్నమెంట్ తీసుకొని వచ్చిన ఇనిషియేటివ్స్. సరే అయితే ఇప్పుడు నీట్ అంటే ఏంటి చూసాము, ఎన్టీఏ చూసాము, దాని గవర్నెన్స్ చూసాము, ఫంక్షన్స్ చూసాము, నీట్ చుట్టూ ఉన్న కాంట్రవర్సీ ఏంటి అని చూసాము. అయితే ఇప్పుడు ఇంకా ఫర్దర్గా దీని రిలేటెడ్ మనకు ఒక లెజిస్లేషన్ ఏముంది అని అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024 అనేది ఉంది. అది చీటింగ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అని చూస్తోంది అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. హౌ ఫార్ డస్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024 డీల్ విత్ చీటింగ్ ఇన్ ఇండియా అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్ట్లో ఉన్న ప్రోస్ చూద్దాం. అంటే దీంట్లో ఫేవర్గా ఉండే పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, మంచి పాయింట్స్ ఏమున్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్ట్ ఏం చెప్తుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండాలి. సో ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అంటాం కదా, దానికి సంబంధించిన ఫుల్ పారామీటర్స్ ఎట్లెట్లా ఉండాలి అనేది ఈ యాక్ట్ కంప్లీట్గా చెప్పిందనమాట. అంటే రైట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్, వీళ్ళు అప్లై చేసుకోవడం దగ్గర నుంచి సెంటర్స్ అలొకేషన్ కానీ, అడ్మిట్ కార్డ్స్ ఇష్యూ చేయడం కానీ, అంటే హాల్ టికెట్స్ ఇట్లాంటివి ఇష్యూ చేయడం కానీ, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ కానీ, ఆన్సర్స్ని ఎవాల్యుయేట్ చేయడం కానీ, ప్రతి ఒక్క దాని మీద ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఎట్లెట్లా ఉండాలి అనేది టోటల్గా ఈ యాక్ట్ చెప్తోంది. అంతేకాకుండా నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ యొక్క రోల్ ఎలా ఉండాలి అని చెప్తోంది అని అంటే, ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేది ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యొక్క గైడ్ లైన్స్ని, స్టాండర్డ్స్ని, నార్మ్స్ ఎట్లా ఉండాలి అని చెప్పి అందరూ స్టేక్ హోల్డర్స్తో డిస్కస్ చేసి ఒకటి ఫైనలైజ్ చేయాలి అని చెప్పింది. అంతేకాకుండా ఆ నార్మ్స్ అనేవి ఎలా ఉండాలి అని అంటే, ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసేదానికి కావాల్సిన ఫిజికల్ ఇన్ఫ్రా ఎలా ఉండాలి, డిజిటల్ ఇన్ఫ్రా ఎలా ఉండాలి, ఎస్ఓపీస్ అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏంటి, తర్వాత క్యాండిడేట్ చెక్ ఇన్ కానీ, బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ కానీ, ఒకరి బదులు ఇంకొకరు వెళ్ళి రాయడము ఇట్లాంటి మాల్ ప్రాక్టీసెస్ చేయకుండా బయోమెట్రిక్స్ లైక్ రెటీనాతో రికగ్నైజ్ చేయడం కానీ, లేదంటే మనము ఫింగర్ ప్రింట్ ఇస్తాం కదా, సో అది మ్యాచ్ అయితేనే అలో చేయడం కానీ ఇట్లాంటివి. తర్వాత సెక్యూరిటీ, ఇన్విజిలేషన్ అండ్
ఎగ్జామ్స్ అవ్వకముందు అంటే ప్రీ ఎగ్జామ్, డ్యూరింగ్ ద ఎగ్జామ్, పోస్ట్ ఎగ్జామ్ 3 ఫేజెస్లో ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్లో చీటింగ్ జరగకుండా ఎలా చేయాలి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు అయితే అనే దాని గురించి చాలా క్లియర్గా ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024 ప్రొవిజన్స్ని ఇచ్చిందనమాట. అండ్ సెంటర్ కోఆర్డినేటర్ గురించి కూడా చెప్పింది. సెంటర్ కోఆర్డినేటర్ అనేవాడు ఎవరు అని అంటే అపాయింటెడ్ ఫ్రమ్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ లేదా పిఎస్యూసో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్సో ఎవరి రిలేటెడ్ ఎగ్జామ్ అయితే వాళ్ళు అపాయింట్ చేయడం జరుగుతుంది సెంటర్ కోఆర్డినేటర్ అనే పర్సన్ని. సో ఇతను ఏం చేస్తాడు అని అంటే ఆ పబ్లిక్ ఎగ్జామినేషన్ అథారిటీకి సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్ లాగా ఉంటాడు ఫర్ కోఆర్డినేషన్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ వేరియస్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ ఎగ్జామినేషన్ అథారిటీ. అండ్ ఇతను ఏం చేస్తాడు అని అంటే ఈ సెట్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇది చెప్పిన ఈ నార్మ్స్ స్టాండర్డ్స్ లేదా ఎగ్జామ్కి సంబంధించిన గైడ్లైన్స్, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కొన్ని డివైజెస్ అలో లేదు ఇట్లా అంటారు కదా, సో అట్లాంటి నార్మ్స్ అన్నిటినీ ప్రాపర్గా ఫాలో అవుతున్నారా లేదా అని చెక్ చేయడమే ఈ సెంటర్ కోఆర్డినేటర్ చేయాల్సిన పని అనమాట. అండ్ డిఫైనింగ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అథారిటీస్. సో అసలు సెక్షన్ 2 ఆఫ్ K అని చెప్పి ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్లో పబ్లిక్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి అనే దాని గురించి ప్రాపర్గా డిఫైన్ చేస్తూ ఏం చెప్పింది అని అంటే ఇక్కడ ఈ షెడ్యూల్లో ఏవేవైతే ఉన్నాయో అవి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ని వేటినైనా సరే పబ్లిక్ ఎగ్జామినేషన్ అని అంటారు అని చెప్పి క్లియర్ డెఫినేషన్ ఇచ్చింది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి ఉన్నాయో ఆ షెడ్యూల్లో అంటే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కానీ, లేదా ఆర్ఆర్బీస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఐబీపీఎస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, తర్వాత ఎన్టీఏ, తర్వాత మిగతా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్సో మినిస్ట్రీసో ఏవి పెట్టే ఎగ్జామ్స్ అయినా కానీ ఏమంటారు పబ్లిక్ ఎగ్జామినేషన్ అని అంటే డెఫినేషన్ ఏమేమి వస్తాయి అని అంటే ఇవి కండక్ట్ చేస్తే ఏ ఎగ్జామ్కైనా కూడా ఈ రూల్స్ అప్లికబుల్ అని చెప్పి చెప్తుందనమాట. అండ్ ఈ యాక్ట్లో సెక్షన్ 3 ఏం చెప్తుంది అని అంటే ఇట్ లిస్టెడ్ అవుట్ 15 యాక్షన్స్ 15 పనుల గురించి చెప్పింది. అవి కనుక చేస్తే అది అన్ఫెయిర్ మీన్స్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అని చెప్పింది. అవి అన్ఫెయిర్ మీన్స్ అవుతుంది ఫర్ మానిటరీ ఆర్ రాంగ్ఫుల్ గెయిన్. అంటే వాళ్ళు ఏదన్నా మానిటరీ గెయిన్ ఎక్స్పెక్ట్ చేసో లేకపోతే ఇంకేదన్నా పర్పస్తోనో 15 యాక్షన్స్లో ఏదో ఒక దాని కనుక పాల్పడితే అది అన్ఫెయిర్ అవుతుంది. సో దాంట్లో క్వశ్చన్ పేపర్ లీకేజ్ అవ్వచ్చు, లేదా ఆన్సర్ షీట్స్ని ట్యాంపర్ చేయడం అవ్వచ్చు, లేదా అన్ఆథరైజ్డ్ సొల్యూషన్స్ని ఇవ్వడం కానీ లైక్ వాట్ ఎవర్ మేబీ అట్లా 15 యాక్షన్స్ ఇచ్చిందనమాట. వాటిల్లో ఏ ఒక్కటి చేసినా అది అన్ఫెయిర్ ప్రాక్టీస్ అవుతుంది. అండ్ దానికి ఏమి పనిష్మెంట్ ఉంటుంది అని అంటే ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద పనిష్మెంట్ ఆఫ్ మినిమమ్ 3 to 5 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్, 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష. అండ్ దాంతోపాటు అండ్ ఫర్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఆఫ్ చీటింగ్ విల్ ఫేస్ 5 to 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ మినిమమ్ ఫైన్ ఆఫ్ 1 crore rupees, 5 నుంచి 10 ఏళ్ళు కానీ లేదా ₹1 కోటి ఫైన్ కానీ వీళ్ళు కట్టాల్సి ఉంటుంది. సో ఇది నాన్ బెయిలబుల్ అయిందనమాట. న్యూ యాంటీ చీటింగ్ లా కింద నాన్ బెయిలబుల్ ప్రొవిజన్గా మార్చారు దీన్ని. అయితే ఇన్ని ప్రొవిజన్స్ ఉన్నా కానీ ఈ యాక్ట్ మీద ఆర్గ్యుమెంట్స్ అగెయిన్స్ట్ టు దిస్ లా ఏమేమి ఉన్నాయి అని అంటే క్రిటిక్స్ ఆర్గ్యూ సివియర్ పనిష్మెంట్ అలోన్ వోంట్ అడ్రస్ చీటింగ్, సిమిలర్ అఫెన్సెస్ ఆర్ ఆల్రెడీ పనిషబుల్ అండర్ ఎగ్జిస్టింగ్ లాస్. అంటే ఆల్రెడీ యాంటీ చీటింగ్ లాస్ ఉన్నాయి, ఏ స్టేట్ అంతకు ఆ స్టేట్స్కి కూడా ఉన్నాయి. దాంట్లో సివియర్ పనిష్మెంట్ ఇచ్చినంత మాత్రాన చీటింగ్ ఆగుతుంది అని లేదు కదా అని అంటున్నారు. అండ్ ఎప్పటి నుంచో చాలా స్టేట్స్లో ఇట్లాంటి యాంటీ చీటింగ్ లాస్ ఉన్నా కానీ ఈ చీటింగ్ అనేది మాత్రం ఇట్లాగే కంటిన్యూ అవుతూనే ఉంది. దట్ ఇండికేట్స్ లిమిటెడ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సచ్ యాక్ట్స్ అని చెప్పి కొంతమంది క్రిటిక్స్ వాదిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో కానీ, రాజస్థాన్, యూపీ, గుజరాత్, ఉత్తరాఖండ్ ఇట్లాంటి స్టేట్స్లో అంతా ఏ స్టేట్కి ఆ స్టేట్కి యాంటీ చీటింగ్ లాస్ ఉన్నాయన్నమాట. కానీ అదే స్టేట్స్లోనే చాలా చీటింగ్ కేసెస్ బయటకు వస్తున్నాయి, జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ విత్ పొలిటికల్ టైస్ ఆఫెన్ ఫెసిలిటేట్ చీటింగ్ కాంప్లికేటింగ్ ద ఎన్ఫోర్స్మెంట్. ఎందుకు ఎప్పుడు ఈ చీటింగ్ అనేది బయటికి తీసుకొని రావడం కానీ బయటపడడం కానీ కాంప్లికేట్ అవుతుంది అని అంటే వెన్ దే హ్యావ్ పొలిటికల్ టైస్, వాళ్ళకి పాలిటిక్స్ తోటి ఉన్నవాళ్ళు లేదా పొలిటీషియన్స్ తోటి లింక్ ఉంటే అది ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మనం చూడాల్సి ఉంటుంది. వాళ్ళని ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ అని అనాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే
కొత్త కొత్త ఇన్నోవేటివ్ చీటింగ్ మెథడ్స్ని తయారు చేయడము, అంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త మెథడ్స్ని తయారు చేయడం లాంటివి చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఒక రష్యన్ హ్యాకర్ ఐఐటి ఎగ్జామ్ని పేపర్ని బ్రీచ్ చేయడం జరిగిందనమాట. అండ్ బ్లూటూత్ డివైజెస్ని యూజ్ చేసి ఎగ్జామ్ రాయడం ట్రై చేయడము, ఇట్లాంటి కొత్త కొత్త టెక్నిక్స్ ఒకదానిని సంబంధించి ఇట్లా చేయకూడదు అని చెప్పి ఒక ప్రొవిజన్ యాడ్ చేస్తే ఇంకో మెథడ్ తోటి వాళ్ళు చీటింగ్ చేయడము, ఇట్లాంటివి జరుగుతున్నాయి. అండ్ తర్వాత ఫోకస్ ఆన్ punitive measures against individuals involved in exam malpractice may overshadow the need for systemic reforms in education, curriculum, evaluation methods and support system for students. అంటే వీళ్ళకి ఏదో ప్యూనిటివ్ పనిష్మెంట్స్ ఇస్తే సరిపోదు, వాట్ ఈజ్ నీడెడ్ ఈజ్ సిస్టమిక్ రీఫార్మ్స్ కావాలి అని చెప్పి అంటున్నారు. అండ్ ఆల్సో దీనివల్ల ఏం జరుగుతోంది అని అంటే పబ్లిక్లో కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటోంది. అంటే ఎవరైనా ఒక ఎగ్జామ్ ఏదైనా రాయాలి అనుకుంటే ఫస్ట్ అది ఎంతవరకు నమ్మచ్చు, దాని రిలయబిలిటీ మీద క్వశ్చన్ డౌట్స్ రాకూడదు కదా. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ల్యాక్ అవ్వకూడదు జనాల్లో ఎగ్జామ్స్ పట్ల. డిక్లైనింగ్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫెయిర్నెస్ అండ్ రిలయబిలిటీ ఆఫ్ ద ఎగ్జామ్స్ లీడింగ్ టు ప్రొటెస్ట్, లిటిగేషన్ అండ్ డిమాండ్స్ ఫర్ రీఫార్మ్స్ ఫ్రమ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్. సో వీటన్నిటి వల్ల ఏమవుతుంది అని అంటే డిలే ఇన్ ద ఎగ్జామ్స్ కానీ, ఎప్పుడు కోర్టులలో కేసులు ఉండడము, ఇట్లాంటివన్నీ అయ్యి జనాల్లో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అని చెప్పి చెప్తున్నాము. సో దీస్ ఆల్ షుడ్ బి అడ్రస్డ్ ఎఫెక్టివ్లీ. అండ్ ఇక్కడ ఈ యాక్ట్ ఏం చేస్తుంది అని అంటే దిస్ యాక్ట్ ఎయిమ్స్ టు సర్వ్ యాజ్ అ మోడల్ ఫర్ స్టేట్స్ to adopt. The discretion is given to state governments may lead to variations in implementation across different states. So this would potentially weaken the effectiveness of the law in preventing the unfair means in public exams. So ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే ఇది ఒక మోడల్ యాక్ట్ కింద ఉందన్నమాట. అంటే ఇది స్టేట్ గవర్నమెంట్స్కి చెప్పి ఆ స్టేట్ గవర్నమెంట్స్కే డిస్క్రిషన్ ఇచ్చింది, మీకేమన్నా చేంజెస్ కావాలి అనుకుంటే చేసుకోవచ్చు అని చెప్పి. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆ స్టేట్ గవర్నమెంట్స్ ఒక్కొక్క స్టేటు ఒక్కొక్క లాంటి మెజర్ తీసుకుంటే మళ్ళీ ఈ లా యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ప్రాపర్గా జరగదు. అంటే ఆల్ ఓవర్ ద ఇండియా, పాన్ ఇండియా ఒకటే చట్టం లేకపోతే ప్రాపర్గా అడ్రస్ చేయలేరు ఇట్లాంటి చీటింగ్ లాంటి వాటిని అని చెప్పి ఆర్గ్యూ చేస్తున్నారు. మరి దీనికి వే ఫార్వర్డ్ ఏంటి, వాట్ షుడ్ బి ద స్టెప్స్ అహెడ్ టు ఎన్ష్యూర్ ఏ ఫెయిర్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా అని అంటే నేషనల్ ఎగ్జామినేషన్ ఇంటిగ్రిటీ కౌన్సిల్ NEIC అనే దాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి ఇది వే ఫార్వర్డ్ కింద మనం రాసుకోవచ్చు. సో గవర్నమెంట్ షుడ్ కన్సిడర్ ద క్రియేషన్ ఆఫ్ NEIC that would be responsible for overseeing the conduct of all major examinations across the country, ensuring uniform standards and practices. ఈ NEIC అనేది ఏంటి అని అంటే ఈ ఎగ్జామ్స్ అన్నీ కండక్ట్ చేస్తాం కదా, సో వాటి యొక్క కండక్ట్ ఇది ప్రాపర్గా చేస్తున్నాయా చేయడం లేదా అని చెక్ చేయడానికి, తర్వాత వాటి ఎఫెక్టివ్నెస్ మీద రెగ్యులర్గా ఆడిటింగ్ చేయడము, ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పడము, తర్వాత అంటే ఒక స్ట్రాంగ్ గవర్నెన్స్ అనేది ఉంటుంది, ఒక ఫుల్ ప్రూఫ్ స్టాండర్డ్ని డెవలప్ చేయొచ్చు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని డెవలప్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది NEIC అనేది అని చెప్పి. కాబట్టి ఇట్లాంటి NEIC అనే ఒక బాడీని క్రియేట్ చేయాలి అనేది వే ఫార్వర్డ్ కింద మనం చూడొచ్చు. అంతేకాకుండా NEP 2020 ప్రకారం ఇది ఏం చేస్తుంది, అసలు లెర్నింగ్ అసెస్మెంట్ టెక్నిక్స్నే ఇది చేంజ్ చేస్తుంది కదా. సమ్మేటివ్ అప్రోచ్ it seeks to transform the learning assessment from a summative approach that primarily tests the rote memorization to more regular, formative and competency based system that evaluates higher order skills such as అనాలిసిస్, క్రిటికల్ థింకింగ్ అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ. అంటే ఒకప్పుడు లాగా సమ్మేటివ్ అప్రోచ్ లాగా కాకుండా, సమ్మేటివ్ అప్రోచ్ అనేది ఏం చేస్తుంది అని అంటే రోట్ మెమరైజేషన్ అంటే బట్టి పట్టే టెక్నిక్స్, బట్టే విధంగా ఉండేవి ఒకప్పుడు ఎగ్జామ్స్ అనేవి. కానీ అట్లాంటి వాటి నుంచి NEP 2020 ఏం చెప్తుంది, ఫార్మేటివ్ అసెస్మెంట్ని తీసుకొండండి. ఫార్మేటివ్ అసెస్మెంట్ ఏం చేస్తుంది అని అంటే పిల్లల్లో ఉన్న హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ని డెవలప్ అయ్యేలాగా, అంటే ఇప్పుడు ఏదైనా వాళ్ళు ఒక కాన్సెప్ట్ చదువుతున్నారు అని అంటే దాన్ని జస్ట్ వాళ్ళు బై హార్ట్ చేయడం, బట్టి పెట్టడం అన్నట్టు కాకుండా దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేయడం ఎట్లా, క్రిటికల్గా థింక్ చేయడం ఎట్లా, దానికి సంబంధించి వాళ్ళకి అసలు ఆ టాపిక్ మీద కాన్సెప్చువల్ క్లారిటీ ఉందా లేదా, అప్లికేషన్ ఓరియంటెడ్గా వాళ్ళు, అంటే ఇప్పుడు ఏదైనా ఒక సపోజ్ ఫిజిక్స్లోనే ఏదైనా ఒక కాన్సెప్ట్, సపోజ్ న్యూటన్స్ లా గురించో ఏదో ఒకటి చదువుతున్నారు అని అంటే దాన్ని మనం డైలీ లైఫ్స్లో ఎక్కడ వాడుతున్నాము అంటే అట్లాంటి అప్లికేషన్ హ్యాండ్స్ ఆన్ అనేవి ఎక్కువగా ఉండేలాగా
చూడాలి అని చెప్పి ఎన్ఈపి 2020 చేస్తోంది కదా. సో ఇట్లాంటి దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలగడము అనేది కూడా ఒక వే ఫార్వర్డ్ అవుతుంది. తర్వాత కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ షిఫ్ట్స్ రావాల్సిన అవసరం ఉంది. అంటే అసలు స్టూడెంట్స్లో కానీ ఇక్కడ పేపర్ లీక్ అవుతోంది అని అంటే తీసుకున్న స్టూడెంట్లో కూడా మార్పు రావాలి కదా. అండ్ ఎడ్యుకేటర్స్లో కానీ తర్వాత ఎగ్జామినేషన్ అఫీషియల్స్లో కానీ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీని ఇంబైబ్ చేసేలాగా కొన్ని వర్క్షాప్స్ని, సెమినార్స్ని వాటిని కండక్ట్ చేయడము. అండ్ ఆల్సో ఎగ్జామినేషన్ మాల్ ప్రాక్టీసెస్ యొక్క రిపర్కషన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి హైలైట్ చేయడము అట్లాంటి వాటిల్లో. సో మొత్తానికి ఓవరాల్గా ఏం చేయాలి అని అంటే ఒక ఫెయిర్నెస్, ఒక ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ ఈ కల్చర్ని తీసుకొని రావాలి, అట్లాంటి షిఫ్ట్ రావాలి అనే దానికోసం ట్రై చేయడము. ఇవన్నీ వే ఫార్వర్డ్ కింద మనం చెప్పచ్చు అనమాట. సో బై ఫోస్టరింగ్ ఏ కల్చర్ ఆఫ్ ఇంటిగ్రిటీ అట్ ఎవ్రీ లెవెల్ through enhanced surveillance, robust governance frameworks, comprehensive stakeholder engagement, we can safeguard the sanctity of the exams. సో ఇక్కడ దెబ్బతింటున్నది ఓవరాల్గా ఏంటి అంటే ఆ ఎగ్జామ్ యొక్క శాంక్టిటీ దెబ్బతింటుందన్నమాట. ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క శాంక్టిటీ, ఆ ఇన్స్టిట్యూషన్కే ఒక చెడ్డ పేరు వస్తుంది కదా. సో అట్లా రాకుండా వాటి శాంక్టిటీని కాపాడాలి. శాంక్టిటీ అంటే వాటి పవిత్రతని కాపాడాలి అని అంటే ఏం చేయాలి, ప్రతి ఒక్క లెవెల్లోనూ దాని యొక్క ఇంటిగ్రిటీ దెబ్బతినకుండా ఒక రోబస్ట్ ఫ్రేమ్వర్క్ తోటి గవర్నెన్స్ని తీసుకొని రావడము. వీటి ద్వారా మనము ఆ ఎగ్జామ్స్ యొక్క శాంక్టిటీని, ఆ ఎగ్జామ్స్ మీద ప్రజలకున్న రిలయబిలిటీని పెంచేలాగా, దాని మీద కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకుండా చెయ్యొచ్చు. దిస్ విజన్ నాట్ ఓన్లీ ప్రొటెక్ట్స్ aspirations of millions of students but also strengthens India's educational foundation, paving the way for a more equitable and merit based society. సో ఇప్పుడు ఇట్లాంటి ఎగ్జామ్ పేపర్ లీకేజెస్ ద్వారా సెలెక్ట్ అయ్యి రేపు వాళ్ళు డాక్టర్లో లేదంటే ఇంజనీర్లో ఏమైనా కానీ ఒక మంచి మెరిట్ బేస్డ్ సొసైటీ తయారవ్వదు కదా. మెరిట్ ఎక్కడో ఉండిపోతారు. ఇట్లా పేపర్ లీకేజెస్ వల్ల వచ్చిన వాళ్ళేమో హయ్యర్ పొజిషన్స్లో ఉంటారు. సో ఓవరాల్గా అది ఓన్లీ స్టూడెంట్స్ కోసమనే కాకుండా మన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలన్నా, ఈక్విటబుల్ అండ్ మెరిట్ బేస్డ్ సొసైటీ కావాలన్నా కూడా దెర్ ఈజ్ అన్ ఇమీడియట్ నీడ్ టు అడ్రస్ దీస్ పేపర్ లీకేజెస్. ఇట్లాంటి వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాం. సో ఈ నీట్ కాంట్రవర్సీ అనే ఈ ప్రాబ్లమ్ని ఒక మంచి ఏమంటారంటే దీన్ని ఒక ఆపర్చునిటీ కింద మార్చుకొని లెట్ us see this as a disguise, opportunity in disguise అని అనుకొని మనం దీనికి ఓవరాల్గా నాట్ ఓన్లీ ఫర్ నీట్, ఓవరాల్గా అన్ని పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి దాంట్లో పేపర్ లీకేజెస్ లేకుండా ఉండే విధంగా మెజర్స్ తీసుకునేదానికి ఒక ప్రాపర్ చట్టం కానీ లేదా ఒక ప్రాపర్ రెగ్యులేటరీ బాడీ కానీ లైక్ ఇందాక చెప్పుకున్న NEIC లాంటి దాన్ని తీసుకొని రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో దిస్ ఈస్ ద బర్నింగ్ ఇష్యూ ఫర్ టుడే. Thanks for listening. All the best. Bye.